అని అనుకుంటున్నాను. వెంకటేష్ గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? అంటే మీరు సక్సెస్ రిలీజ్ అవ్వగానే స్విచ్ ఆఫ్ చేసేస్తారు, ఆ సినిమా నుంచి వేరే సినిమాకి వెళ్ళిపోతారు సంథింగ్. ఈ సినిమాకి సంబంధించి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? హ్యూజ్ సక్సెస్. షూర్లీ దెర్ ఈస్ వండర్ఫుల్ హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే వెన్ యూ నో ఆనెస్ట్గా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ ఇవ్వాలి. వెన్ అనిల్ కేమ్ అండ్ టోల్డ్ మీ ద సబ్జెక్ట్, we knew, as soon as I heard the thing, I knew we had a good safe film which will surely be good in Sankranti. But when the audience take it to another level, when there's so much love and there's so much appreciation and encouragement, of course we'll feel much better, and it gives us a lot of encouragement and a good feeling. At the same time, it's also because of the universal energy. It's also because of everybody's positive energy from the beginning. ఇలాంటి సినిమా రావాలి, చాలా రోజులు అయిందని, ఎవ్రీబడి ఐ థింక్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ క్లీన్ ఫిల్మ్ లైక్ దట్. సో మేము ఆ దీంట్లోనే వెళ్ళాము, అండ్ ఆ దీంట్లోనే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. అండ్ హిట్ కాదు కదా, బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. దట్ ఈస్ రియలీ సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. మోర్ దెన్ థింక్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బిగ్ సక్సెస్. వెంకటేష్ గారు సార్, మూర్తి గారు, అంటే మీలాంటి ఒక సీనియర్ హీరో, అంటే ఈ జనరేషన్ పబ్లిసిటీకి దూరంగా ఉండే హీరో మీరు. అనిల్ గారు వచ్చి ఈ సినిమాకి ఈ విధంగా పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నాము, ఈ విధంగా స్కిట్లు చేద్దాం అనుకుంటున్నాము, షోస్ చేద్దాం అనుకుంటున్నాము, రీల్స్ చేద్దాం అనుకుంటున్నాము అని మీకు మొత్తం చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇది యాక్చువల్లీ వర్కింగ్ అప్పుడే ఈ సినిమాలో యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళినప్పుడే ఐ కుడ్ ఫీల్ దెర్ వాజ్ సమ్ అదర్ ఎనర్జీ. అండ్ ప్రతిరోజు ఆ సీన్ చేసేటప్పుడే ఇంప్రొవైజేషన్స్ కానీ, ప్రతి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మేము అనుకున్నప్పుడే అది ఇంప్రూవ్ అవుతూనే ఉంటా ఉంది. అండ్ సిన్స్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లైఫ్ ఫ్రమ్ లైక్ అ విట్నెస్ లాగా, ఐ వాచ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కుడ్ సీ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫిలిం. సో ద హోల్ జర్నీ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ మ్యాజికల్ ఇన్ ద ఫీలింగ్. అంటే సీన్ ఇంప్రూవ్మెంట్స్లో కానీ, పాటల్లో బీమ్స్ ఇచ్చినప్పుడు కానీ ప్రతిదీ చాలా బాగా వస్తుంది. ఇదేంట్రా ఇంత మనం సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. సో ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ, అండ్ అదే ఎనర్జీలో నేనున్నాను. అండ్ అనిల్ మేము సీన్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా, బాబు ఇలాగ చేద్దాం అనుకుంటే ఎక్స్ప్రెషన్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి. అండ్ హీ ఆల్సో ఇస్ ఎన్కరేజింగ్ మీ అ లాట్. వీ కుడ్ సీ ది అదర్ యాక్టర్స్ ఆల్సో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఓన్లీ వర్ హ్యాపెనింగ్ త్రూ అవుట్. అలాగే త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో ప్రతిదీ it was just going up and up. The meter was going up and up. So I could feel that. So that's why అన్నీ ఎఫర్ట్లెస్గా అవుతూ ఉండింది. ఏది చేసినా చిన్న ఇంప్రొవైజేషన్, ఈవెన్ ప్రమోషన్స్లో అన్నీ బాగా వస్తుంది. ఇదేంట్రా ఇది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో యు నో ఇట్ ఈస్ ఫర్ షూర్ సమ్టైమ్స్ దట్ మ్యాజిక్ హ్యాపెన్స్, అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఎనర్జీ, ఫ్రమ్ ద డివైన్ ఎనర్జీ. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బికాజ్ మన హ్యూమన్ ఎనర్జీ కొంచెం లెవెల్లోనే ఉంటుంది, బట్ వెన్ ద డివైన్ ఎంటర్స్ వన్స్ ఇన్ అ వైల్, we go beyond our human level, and I think that's what happened to all of us, and I respect that energy, and that's why I'm very very grateful to the divine